ఆకాశవాణి ఓటర్ జంక్షన్ భారత ఎన్నికల సంఘం వారి ఓటరు చైతన్య కార్యక్రమం వింటారు. జనం జనంతో ఓటుతో కలిస్తే ప్రజాస్వామ్యమొక సిస్టమ్. ఓటర్ కలుస్తూ పోతే అవుతుందొక కొత్త కనెక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్, ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్. స్వరాజ్యం అంటే ప్రజలందరి సమ్మతితో ఏర్పడే భారత ప్రభుత్వం. స్త్రీలైనా పురుషులైనా మూలవాసులైనా ఆదివాసులైనా అత్యధిక సంఖ్యలో ఉన్న ప్రజానీకం తమ శ్రమశక్తి ద్వారా దేశసేవకై పాటుపడుతున్నవారు ఓటర్ల రూపంలో తమ సమ్మతితో ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. మిత్రులారా, మనమిప్పుడు జాతిపిత మహాత్మా గాంధీ స్వాతంత్ర్యానికి పూర్వం చెప్పిన మాటలు విన్నాం కదా. వారి మాటలను వాస్తవం చేసింది మన భారత రాజ్యాంగం. వయోజన ఓటర్ల సార్వభౌమాధికారాన్ని సాధించుకున్నాం. కులం, మతం, లింగం, భాష, ప్రాంతం వంటి భేదభావాలు ఏవీ లేకుండా ప్రతి వ్యక్తికి సమానమైన ఓటు హక్కును కల్పించింది మన భారత రాజ్యాంగం. మిత్రులారా, 1951-52 నాటి మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పుడు 18వ లోక్సభ ఎన్నికల వరకు మన దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా స్వతంత్రంగా నిర్వహించడానికి, అందర్నీ భాగస్వాములను చేస్తూ అందరికీ అందుబాటులో ఎన్నికలు నిర్వహించడానికి భారతీయ ఎన్నికల సంఘం ఎంతగానో పాటుపడుతుంది. అడవులు, కొండలు, ఎడార్లు, దీవులు వంటి దుర్బలమైన క్షేత్రాల్లో కూడా అక్కడి ఓటర్లంతా ప్రజాస్వామ్యంలో పాల్గొనేలా చేయటానికి పాటుపడుతోంది. ఎన్నికల్లో అందరినీ భాగస్వాములను చేయటానికి, అందరికీ అందుబాటులో ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలు ఎన్నికల సంఘం చేపట్టింది. ఎన్నికలను సులభతరం చేయడంతో పాటు ఉత్సాహభరితం చేయడానికి కూడా అనేక చర్యలు చేపట్టడం జరిగింది. ఓటు వేయడం ఓటరుకు ఒక గొప్ప అనుభూతి కావాలన్నది ఎన్నికల సంఘం ఆశయం. అలాగే పోలింగ్ కేంద్రం వద్ద అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రం వరకు రాలేని పరిస్థితుల్లో ఉన్న దివ్యాంగులకు, వయోవృద్ధులకు హోమ్ ఓటింగ్ సదుపాయాన్ని వినియోగించుకునే అవకాశం కూడా కల్పించడం జరిగింది. మిత్రులారా, అందర్నీ భాగస్వాములు చేసే, అందరికీ అందుబాటులో ఉండేలా నిర్వహించే ఎన్నికల గురించి యువ ఓటర్లు రూహి, ఆమె స్నేహితురాలు జ్యోతి చర్చించుకుంటున్నారు. వారి మాటలో ఒకసారి విందాం. యోగా చేస్తుంటే ఎంత బాగుంటుందో. ఐఎమ్ ఫీలింగ్ సో ఎనర్జెటిక్. అయితే ఆ ఎనర్జీని సరిగ్గా వినియోగించుకోవాలి. మరి అంటే ఏంటి? అంటే ఓటర్ లిస్టులో నీ పేరు ఉందో లేదో చూసుకున్నావా అని అడుగుతున్నాను. హలో జ్యోతి మేడం, ఓటర్గా నా పేరు నమోదు చేయించుకున్నాను. నా పేరు ఓటర్ లిస్టులో ఉంది. ఓటర్ హెల్ప్ లైన్ ద్వారా నేను కన్ఫర్మ్ కూడా చేసుకున్నాను. ఇది నా మొట్టమొదటి ఓటు. నా ఓటు హక్కు నేను తప్పకుండా వినియోగించుకుంటాను. వెరీ గుడ్. మొదటిసారి ఓటు వేయడం అనేది ఒక గొప్ప అనుభూతి. అస్సలు వదులుకోకూడదు. సోషల్ మీడియా కాలంలో కూడా మనకు కొన్ని విషయాలు సరిగ్గా తెలియటం లేదు. ఓటరుగా రిజిస్టర్ చేసుకోవడానికి 18 సంవత్సరాలు నిండి తీరాలని ఏమీ లేదు. 17 ఏళ్లు వస్తే చాలు. ముందుగా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. ఆ తర్వాత 18 ఏళ్లు నిండినప్పుడు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. చాలా బాగుంది. యువ ఓటర్స్ కు ఇది గొప్ప అవకాశం. యువ ఓటర్స్ కోసం మాత్రమే కాదు, ఎన్నికల సంఘం ప్రతి ఓటర్ కోసం పాటుపడుతోంది. దేశంలో ప్రతి వ్యక్తిని ఎన్నికల్లో భాగస్వామిని చేయాలని, అందరికీ ఎన్నికలు అందుబాటులో ఉండాలని అనేక ఏర్పాట్లు చేస్తోంది. కులం, మతం, జెండర్, భాష భేదం లేకుండా అందరినీ భాగస్వాములు చేయటానికి పాటుపడుతోంది. అబ్బో, ఇన్ని విషయాలు ఎక్కడ నేర్చుకున్నావు తల్లి? మన కాలేజీలోనే ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ లో అన్నీ తెలుసుకున్నాను. అదా సంగతి. అయితే చెప్పు. ట్రాన్స్జెండర్, సీనియర్ సిటిజన్, దివ్యాంగులు, ఇంకా గిరిజనుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారో చెప్పు. ఒక్క ఓటు కూడా పోకూడదన్నది ఎన్నికల సంఘం ఆశయం. అందరి పేర్లు ఓటర్ లిస్టులో ఉండాలి. దానికోసం నమోదు ప్రక్రియను చాలా సులభం చేశారు. 2009లో నమోదు ఫారాల్లో మార్పులు చేసి ఇతరులు అనే కాలం చేర్చారు. 2014లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ట్రాన్స్జెండర్ కాలం చేర్చారు. వారి ఓటు హక్కు రిజిస్ట్రేషన్ కోసం ఇప్పుడు ఓటర్ రిజిస్ట్రేషన్ ఫారంలో 3rd జెండర్ కాలం ఉంది. ఇంకా దివ్యాంగులు, వయోవృద్ధుల ఓటు నమోదు కోసం సక్షం అనే మొబైల్ యాప్ కూడా ఉంది. భలే మంచి విషయం చెప్పావు జ్యోతి. మన కాలేజీలో జరిగిన సెమినార్లో కూడా ఎన్నో విషయాలు తెలియజేశారు. ఏటా 4 సార్లు
ఓటర్ రిజిస్ట్రేషన్ జరుగుతుందని చెప్పారు. ఆన్లైన్లో గానీ మాన్యువల్గా గానీ ఫామ్ 6 నింపి ఓటర్గా నమోదు కావచ్చు. సరిగ్గా చెప్పావు. ఇవాళ మా ఇంటికి పోలింగ్ కేంద్రం స్థాయి అధికారి బిఎల్ఓ గారు వస్తున్నారు. హోమ్ ఓటింగ్కు సంబంధించి మా తాతగారి వివరాలు వారికి తెలియచేయాలి. హోమ్ ఓటింగా? అవును, వెళదాం పద మా ఇంటికి. అందరికీ అందుబాటులో ఎన్నికల గురించి స్వయంగా బిఎల్ఓ గారి ద్వారానే తెలుసుకోవచ్చు మనం. వెళ్దాం పద, ఇంకా ఆలస్యం ఎందుకు? జ్యోతి గారు, ఇదిగోండి, ఇది ఫారం 12D. మీ తాతగారి హోమ్ ఓటింగ్ సదుపాయం కోసం ఈ ఫారం నింపి దరఖాస్తు చేసుకోవాలి. ఓకే, బావుంది. అయితే సీనియర్ సిటిజన్ ఇంటి వద్దనే ఓటు వేయచ్చన్నమాట. అవునమ్మా, 85 ఏళ్లు దాటిన పెద్దవాళ్ళు, 40% కన్నా ఎక్కువ ఇబ్బంది ఉన్న దివ్యాంగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి వద్దే ఓటు వేసే సదుపాయం పొందవచ్చు. అలాగైతే ఎన్నికలు చాలా చాలా అందుబాటులో ఉన్నట్టే. అవును మరి, అందుకేగా ఈ ఏర్పాట్లు. నాదొక ప్రశ్న. రోడ్లు రవాణా సదుపాయం లేని చోట్ల అందుబాటులో ఎన్నికలు ఎలా సాధ్యం? చూడమ్మా, మా శిక్షణ కార్యక్రమాల సందర్భంగా నేను అనేక మంది బిఎల్ఓలను కలుసుకున్నాను. కొండదారిలో నడిచి వెళ్ళి, పడవల మీద నదిని దాటి, అడవుల్లోకి వెళ్ళి ఓటర్లకు అందుబాటులో పోలింగ్ ఏర్పాట్లు చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. సమస్యాత్మకమైన మార్గాల్లో ప్రయాణించి ఇబ్బందులను ఎదుర్కొంటూ ముందుకు సాగి పోలింగ్ అధికారులు, సిబ్బంది అక్కడ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బా, చాలా గ్రేట్ అంకుల్. నేను ఒక చోట చదివాను, ఒక తెగవారు 2014 లోక్సభ ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఓటు వేశారట. మీరు చెప్పింది నిజమేనమ్మా. ఇప్పటికీ కొన్ని ఆదివాసీ తెగల ప్రజలను ఓటర్లుగా చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే మనం చెప్పగలుగుతాం, అందర్నీ భాగస్వాములను చేస్తూ అందరికీ అందుబాటులో ఎన్నికలు అని. ఒక ప్రాంతంలో ఉన్న అర్హులైన ఓటర్లందరి పేర్లు ఓటర్ లిస్టులో ఉండేలా చూడడానికి చాలా ప్రయత్నిస్తున్నాం. స్త్రీలు, పురుషులు, థర్డ్ జెండర్, సీనియర్ సిటిజన్, దివ్యాంగులు అందరి పేర్లు ఓటర్ లిస్టులో ఉండాలి. అప్పుడే అందరి భాగస్వామ్యం ఉంటుంది. ప్రజాస్వామ్య పండుగ అందరూ జరుపుకున్నట్టు అవుతుంది. మిత్రులారా, రూహి, జ్యోతి, బిఎల్ఓ గారు మనకి ఎంతో చక్కటి సమాచారం అందజేశారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అండమాన్ నికోబార్ దీవుల్లోని సోంపెన్ తెగ ఆదివాసులు 2014 లోక్సభ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఓటు వేశారు. ఓటింగ్ మిషన్ను వారు ఎంతో ఆశ్చర్యంతో చూశారు. మళ్ళీ మనం జ్యోతి వాళ్ళ ఇంటికి వెళ్దాం, అక్కడ వారి చర్చ కొనసాగుతుంది. అంకుల్, మాకు చెప్పండి, ఎన్నికల సంఘం ఇంకా ఎటువంటి నూతన ఏర్పాట్లు చేస్తోంది? అధిక సంఖ్యలో పోలింగ్ జరగడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తోంది? ఓటర్ తమ ఓటు హక్కును చాలా సులువుగా వినియోగించుకోగలగాలన్నది ఆశయం. అందుకోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. పోలింగ్ కేంద్రం ఇంటికి దగ్గరగా ఏర్పాటు చేస్తున్నాం. అది కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉండేలా చూస్తున్నాం. దివ్యాంగులకు, వయోవృద్ధులకు ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేశాం. వారిని ఇంటి నుంచి తీసుకురావడానికి, ఇంట్లో దింపడానికి వాహనాలు ఏర్పాటు చేశాం. పోలింగ్ కేంద్రం దగ్గర హెల్ప్ డెస్క్లు, వాలంటీర్లు ఉన్నారు. దివ్యాంగుల కోసం వీల్ చైర్లు, ర్యాంపులు ఉన్నాయి. ఇంకా పురుషులకు, మహిళలకు క్యూ లైన్లు విడివిడిగా ఉన్నాయి. తల్లులతో వచ్చే పిల్లలకు క్రచ్చులున్నాయి. అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్స్, మెడికల్ కిట్స్ ఉన్నాయి. మంచినీళ్ళు ఉన్నాయి, మరుగుదొడ్లు ఉన్నాయి. వేచి ఉండడానికి కుర్చీలు కూడా ఏర్పాటు చేశాం. ఇవన్నీ తెలుసుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది. మాలాగా మొట్టమొదటిసారి ఓటు వేసే వాళ్ల కోసం ఏవైనా ఏర్పాట్లున్నాయా? చాలా ఉన్నాయమ్మా. మొట్టమొదటిసారి ఓటు చిరకాలం గుర్తుండిపోయే విధంగా పోలింగ్ కేంద్రం వద్ద వారికి స్వాగతం పలుకుతున్నారు. సెల్ఫీ పాయింట్ కూడా ఏర్పాటు చేశారు. భలే భలే, మేం కూడా ఓటు వేస్తాం, సెల్ఫీ కూడా దిగుతాం. అవును, అన్నట్టు అంకుల్, నేను కేవలం మహిళలు నిర్వహిస్తున్న పోలింగ్ కేంద్రం గురించి కూడా చదివాను. దాని గురించి చెప్పండి. అది నిజమే జ్యోతి. మహిళలు, దివ్యాంగులు, యువజనులు నిర్వహిస్తున్న ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అందరినీ భాగస్వాములను చేయాలన్నదే ఈ ప్రత్యేక ఏర్పాట్ల ఉద్దేశం. అయితే ఆ పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్లంతా అక్కడ ఓటు వేయొచ్చు. పోలింగ్ కేంద్రాలను గొప్పగా అలంకరిస్తున్నారు కూడా. పేపర్లో ఫోటోలు కూడా చూశాను. అవునవును, ఆదివాసీ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను వారి చిత్రకళతో ప్రత్యేకంగా అలంకరిస్తున్నాం. తద్వారా వారికి అది తమ పోలింగ్ కేంద్రం అన్న సొంత భావన కలుగుతుందని. అంకుల్, మన దేశ ఎన్నికల ప్రక్రియ పట్ల మాకెంతో గర్వంగా ఉంది అంకుల్. అందుకేగా మనం అనేది ఎన్నికల పర్వం దేశానికి గర్వం అని. ఎన్నికల పర్వం దేశానికి గర్వం. गांव गांव और शहर शहर में ये अभियान चलाएंगे,
हर एक वोट बहुमूल्य है, सबको ये बतलाएंगे। हर चुनाव में वोट डाल के, हर चुनाव में वोट डाल के अपना फर्ज निभाएंगे, अपना फर्ज निभाएंगे, अपना फर्ज निभाएंगे। हम हैं जागरूक मतदाता, हम हैं जागरूक मतदाता। మిత్రులారా, విన్నాం కదా, వారి చర్చ మనకు అనేక విషయాలను తెలియజేసింది. హిమాచల్ పర్వత శిఖరాల్లో, అలాగే గుజరాత్లో గిరి అడవుల్లో ఒక్క ఓటర్ కోసం పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. అండమాన్లో సోంపేన్ తెగవారు కానివ్వండి, జార్ఖండ్లో బిరహోర్ తెగవారు కానివ్వండి, అందరూ ఎన్నికల్లో పాల్గొనేలాగా ఏర్పాటు చేశారు. అందరినీ భాగస్వాములను చేస్తూ అందరికీ అందుబాటులో ఎన్నికలు నిర్వహిస్తున్నప్పుడు తప్పకుండా ఓటు వేయడం మనందరి కర్తవ్యం. ఈ విషయంపైన భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ గారు ఏం చెప్తున్నారో విందాం. 18 साल से लेकर 100 वर्ष से अधिक आयु की महिलाएं, पीडब्ल्यूडी, थर्ड जेंडर सभी हमारे प्राउड मतदाता हैं और इस तरह हमारा रोल सर्वसमावेशी है यानी इंक्लूसिव है और पोलिंग को हम लगातार इंक्लूसिव और एक्सेसिबल यानी समावेशी और सुगम बना रहे हैं. తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ వికాస్ రాజు గారు ఏం చెప్తున్నారో విందామా. ఫస్ట్ థింగ్ మనం దేని మీద కన్సన్ట్రేట్ చేసామంటే ఎవ్రీ ఎలిజిబుల్ ఓటర్ షుడ్ గెట్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ ఎన్రోల్డ్. ఎస్పెషలీ యంగ్ ఓటర్స్ మీద ఎక్కువ కన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అట్లాగే వనరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, కొంత ట్రైబల్ ఏరియాస్లో ఉండొచ్చు, పోతే ట్రాన్స్జెండర్స్ ఉండొచ్చు, ఇట్లాంటి వాళ్ళ మీద ఎక్కువగా కన్సన్ట్రేట్ చేసి ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేసి వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది. వీ హ్యావ్ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ హ్యాపీ టు టెల్ దట్ తెలంగాణ హ్యాస్ గాట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలక్టర్ పాపులేషన్ రేషియో ఇన్ ద ఎంటైర్ కంట్రీ నౌ. కమిషన్ ఈస్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఇది పీక్ సమ్మర్ టైం ఉంటుంది, అందుకనే whatever arrangements are possible, be it in terms of shade over the queue area or it is in terms of fans or to the extent possible ekkada dorkte mist fans, coolers itlanti pettadamu, drinking water adequate supply akkada pettadamu, ఇవి అంతా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇన్ అడిషన్ టు దాట్ ఆల్ ద పీడబ్ల్యూడీస్కి అండ్ సీనియర్ సిటిజన్స్కి వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి వాలంటీర్స్ ఉంటారు, వాళ్ళకి అవసరం ఉంటే వీల్ చైర్స్ కూడా పోలింగ్ స్టేషన్ ఏరియాలో ఉంటుంది వాలంటీర్స్తో సహా. సో దే విల్ బి హెల్పింగ్ యూ టు కమ్ ఇన్ సైడ్. సో ఆల్ దీస్ అరేంజ్మెంట్స్ విల్ బి దేర్ ఫర్ యూ టు కమ్ అండ్ పీస్ఫుల్లీ ఓట్. నా ఓటు నా డ్యూటీ అనే అంశంపై ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ గారు ఏం చెప్తున్నారో విందాం. सबसे जरूरी काम मतदान, देश को सपोर्ट करते हैं इसीलिए वोट करते हैं. मेरा वोट मेरी ड्यूटी. మిత్రులారా, ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడిగే సమయం రానే వచ్చేసింది. ప్రశ్నకు మీ సమాధానం, పేరు, చిరునామా, ఫోన్ నెంబర్తో పాటు వచ్చే సోమవారానికల్లా అందాలి. విజేతకు సర్టిఫికేట్, బహుమతి వారి చిరునామాకు పంపించడం జరుగుతుంది. మీరు మీ సమాధానం మా వాట్సాప్ నంబర్కు పంపించవచ్చు. మా వాట్సాప్ నంబర్ 9999031950. ఇంతకీ ఇవాల్టి ప్రశ్న ఏంటంటే, ఓటర్ రిజిస్ట్రేషన్ ఫారంలో ఇతరులు స్థానంలో థర్డ్ జెండర్ అనేది ఏ సంవత్సరంలో వచ్చింది? ప్రశ్న మరోసారి, ఓటర్ రిజిస్ట్రేషన్ ఫారంలో ఇతరులు స్థానంలో థర్డ్ జెండర్ అనేది ఏ సంవత్సరంలో వచ్చింది? ఏ 2009, బి 2014, సి 2019. కిందటి వారం ఎపిసోడ్ విజేత పేరు కాజల్ సరిపుత్, మేస్రం, యావత్మాల్, మహారాష్ట్ర. గత వారం ప్రశ్నకు సరైన సమాధానం eci.gov.in. విజేతకు అభినందనలు. మిత్రులారా, ఈరోజు మనం అందరినీ భాగస్వాములను చేస్తూ అందరికీ అందుబాటులో ఎన్నికలు అనే అంశంపైన అనేక విషయాలు తెలుసుకున్నాం. ఓటర్లుగా మనందరికీ ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఇంతటితో సెలవు తీసుకుందాం. వచ్చే వారం మళ్ళీ ఇదే రోజు ఇదే సమయానికి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం. జనం జనంతో ఓటు ఓటుతో కలిస్తే ప్రజాస్వామ్యం ఒక సిస్టమ్. ఓటర్ కలుస్తూ పోతే అవుతుందొక కొత్త కనెక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్, ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్.
మీరింతవరకు ఓటర్ జంక్షన్ భారత ఎన్నికల సంఘం వారి ఓటరు చైతన్య కార్యక్రమం విన్నారు.